ఎక్స్ట్రాస్ ఉన్నవన్నీ ఇలా ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఇది ఒకదాని మీద ఒకటి పెట్టుకొని చూడాలి. మనకి ఏమైనా ఎక్స్ట్రా వస్తే లైట్గా ట్రిమ్ చేసుకోవాలి అంతేని. నాకైతే ఇప్పుడు నెక్ వైపుకి లైట్గా ఒక పావు ఇంచ్ అనేది ఎక్కువ వచ్చింది. సో నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, రెండు ఒకేలాగా ఉన్నాయి కదా. ఇది హుక్స్ పట్టి, ఇది కాజా పట్టి అనమాట. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్కి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది జాయిన్ చేసుకోవాలా. బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్కి మనం ఫ్రంట్ పార్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ 1/2 ఇంచ్ పెట్టుకున్నాను ఖర్చుకి. సో 1/2 ఇంచే పట్టాలి ఇక్కడ. మీరు ఎంత పెట్టుకుంటే అంతే పెట్టాలి. లేదు అంటే ఎక్కువ పట్టుకుంటే టైట్ అయిపోద్ది, తక్కువ పట్టుకుంటే షాల్డర్ అనేది మనకి జారుతుంటుంది. అందుకు చూసుకొని పట్టుకోవాలా. సో ఇప్పుడైతే నేను 1/2 ఇంచ్కి స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏమంటే డబుల్ స్టిచ్ చేసుకోవాలి మనము. ఓవర్లాక్ వస్తే ఇక్కడ ఓవర్లాక్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మనకి ఉంది. సో ఇప్పుడు రెండు షోల్డర్స్ అనేవి జాయింట్ అయిపోయాయి కదా. నేను ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయింట్ చేస్తానండి. హ్యాండ్స్కి నేనేం చేస్తానంటే, ఆల్రెడీ సెంటర్ ఇది ఘాట్ పెట్టుకున్నాను కదా, అది ఈ సెంటర్లో ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ వస్తుంది కదా, ఇక్కడ ఈ సెంటర్ కింద హ్యాండ్ తాలూకు మధ్యలోకి ఈ షోల్డర్కి ఇలా పెట్టుకొని ఫస్ట్ ఇక్కడ ఒక నాట్ వేసుకుంటాను. ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ చేసి ఇక్కడ నుంచి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేరేగా హ్యాండ్ని జాయింట్ చేస్తాను నేను. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి రెండు సైడ్లో ఈక్వల్గా వస్తుంది హ్యాండ్ అనేది. నార్మల్గా అంటే చంక భాగం నుంచి కూడా జాయింట్ చేసుకోవచ్చు, కాకపోతే ఏమంటే ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. బిగినర్స్ అయినా కూడా ఫస్ట్ నుంచి స్టిచ్ చేసుకొని ఇది ఒకవేళ ఎక్కువ అడ్జస్ట్ ఎక్కువైనా తక్కువైనా మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. అందుకు నేను ఇలా జాయింట్ చేసేదాన్ని అప్పట్లో, నేను నేర్చుకున్న కొత్తల్లోనే. ఇప్పుడు కూడా నేను అలాగే జాయింట్ చేస్తాను, నాకు ఈజీ అయిపోద్ది. ఎంత మెజర్మెంట్స్ తీసుకొని పెట్టినా కూడా మనకి ఇలా హాఫ్ తీయడం వల్ల ఏంటంటే మనకి బాగుంటుంది. అందుకనే